ముందుగా గిన్నె పెట్టుకొని గిన్నెలో ఈ పావుతోటి నేను 3 పావులు పోస్తున్నానండి. 3 పావుల స్పూన్ నూనె ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీకి కావాల్సినవన్నీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క అవన్నీ వేయాలి. నా దగ్గర ఉన్న వాటితోటే చేస్తున్నానండి. నా దగ్గర ఏంటంటే అన్నీ పొడి రూపంలో ఉన్నాయి, అందుకని నేను అవి కొన్ని వేసుకున్నాను. తర్వాత అల్లం పేస్ట్, అల్లం పేస్ట్ వేసాక ధనియాల పొడి, నేను వేసే స్పూన్ తోటి ఒక 5 స్పూన్స్ వేసుకున్నానండి. ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే కూడా ఏదో మంట వస్తుంది. ఇదేమో ఇలాచి, లవంగాలు అవి మిక్సీ చేసి పట్టిన పొడి, ఇంకో 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇది వచ్చేసి బ్లాక్ పెప్పర్ కొంచెం హాఫ్ స్పూన్ కూడా కాదు, 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం మంచిగా కలిపేసుకొని ఆయిల్లోనే కొంచెం బాగా వేగాలి. వేగిన తర్వాత స్మెల్ బాగా వచ్చింది. అప్పుడు వాటర్ వేసేసుకోవాలి. ఇందులో ఈ మసాలా మొత్తం బాగా వేగాక వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా అంటే మనం ఇప్పుడు ఏ గ్లాస్ తోటి అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి మనం నార్మల్, అంటే నేను ఇంట్లో వండే బియ్యంతోటే వండుతున్నాను కాబట్టి 1కి 3 లెక్కన చేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది. రైస్ కూడా బాగుంటుంది, కొంచెం డైజెషన్ కూడా తొందరగా అవుతుంది మనకి. ఇదే వాటర్లో ఇది మసులుతుంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎంత అంటే ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. కరెక్ట్గా 2 స్పూన్స్ వేయాలి. 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. అంటే నేను ఒక కేజీ రైస్ వండుతున్నాను. కేజీ రైస్కి 2 స్పూన్స్ ఈ వాటర్కి సరిపోతుంది. బగారా రైస్కి ఇట్లా వాటర్ మంచిగా మసిలాక ఇగో చూడండి ఎంత క్లారిటీగా ఉందో. మంచిగా వాటర్ అంతా ఇట్లా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయితేనే మనకు ఈ నూనె అదంతా కొంచెం పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. అందులో సాల్ట్ వేసి కలుపుకున్నాక ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అయినాక మనం ముందే కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఇలా రైస్ వేయాలండి వేడి వేడి వాటర్లోనే. రైస్ మొత్తం ఇలాగే వేసేసుకోవాలి, అంటే వాటర్ లేకుండా నీట్గా వేసుకోవాలి. రైస్ మొత్తం వేసాక ఒకసారి మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. అంటే మనం వేసిన ధనియాల పౌడరు, ఇలాచీ పౌడర్ అంతా వేసాం కదా, సాల్ట్ గిట్ట అదంతా మంచిగా కలిసేలాగా ఇలా నీట్గా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మూత ఏం పెట్టకూడదండి. మూత పెడితే మొత్తం పొంగిపోతుంది. సో ఇలాగే వదిలేసేయండి, అదే అవుతుంది మంచిగా. ఈ వాటర్ అంతా అయిపోయాక అప్పుడు మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంటికి పోయాక ఇలా ఒకసారి మొత్తం నీట్గా కలిపేసుకొని మొత్తం ఒకేసారి మొత్తం మంచిగా కలిపేసుకొని ఇలా ఉంది కదా, దీన్నంతా ఇలా మంచిగా మళ్ళీ ఎలా ఉందో అలా సెట్ చేసేసుకొని ఇలా మొత్తం చేసేసుకొని నీట్గా మూత పెట్టేయాలి. మూత పెట్టేస్తే దీనికి చిన్న మంట ఏడితే అది మొత్తం పుల్లలుగా వచ్చేస్తుంది. వాటర్ అంతా అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఏమైనా దమ్కి వేయడం. ఇట్లా ఇలా హోల్ ఉంది కాబట్టి దీన్ని కూడా కవర్ చేసేయాలి. అంటే మాకు హోల్ ఆ లిడ్కి క్యాప్ పోయిందండి, సో ఇలా హోల్ కూడా కవర్ చేసేస్తున్నాను. ఇలా నీట్గా పెట్టేస్తే ఒక 5 మినిట్స్ తర్వాత మంచిగా మగ్గేస్తుంది.
ఓ 5 మినిట్స్ తర్వాత ఈ క్యాప్ ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత మంచిగా అయిందో రైస్. మన ఇంట్లో బియ్యమే, బాస్మతి బియ్యం అవసరం లేదు. చూడండి ఎంత నీట్గా అయిందో, పొడి పొడిగా, పుల్లలు పుల్లలుగా. కొలతలు కరెక్ట్గా ఉంటే రైస్ కూడా మంచిగా వస్తుందండి. దీన్ని వడ్డించుకొని తినటం.